సో రైతన్నులు ఇది ఒక్కసారి చూడండి, ఇది మన అప్సా 80. సపోజ్ మీరు దీన్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నారు అనుకోండి, ఒక గంటలో వర్షం పడ్డది. సో మీ స్ప్రే పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటిదంటే అప్సా 80ని కలుపుకొని ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటారో ఇది ఖచ్చితంగా 15 నుంచి 30 నిమిషాలల్లో ఆకుకు పూర్తి స్థాయిలో సూక్ష్మ రంధ్రాలతో సహా చొచ్చుకపోతుంది అన్నమాట. ఇట్లా చొచ్చుకపోయినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం పడ్డది అనుకోర్రి, అప్పుడు అసలు మీరు మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మందు ఆల్రెడీ ఆకు పట్టుకొని ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ హాఫ్ అన్ అవర్ బిఫోర్ పడ్డది అనుకోండి, ఏం చేయలేము. ఓపెన్గా చెప్తున్నాయి, ఇదే కాదు అప్సా 80 అనే కాదు, ఏ సపోర్టర్ ఏ మందు కానీ హాఫ్ అన్ అవర్ కనీసం బేసిక్ టైం అనేది తీసుకుంటుంది. ఇది తీసుకుంది మాత్రం ఏం చేయదు. నేను చెప్పేది సపోర్టర్ గురించి. ఏ సపోర్టర్ అయినా హాఫ్ అన్ అవర్ కంపల్సరీ తీసుకుంటుంది. అప్సా 80కి హాఫ్ అన్ అవర్ కావాలి స్ప్రే చేసిన తర్వాత. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ హాఫ్ అన్ అవర్ తర్వాత తీవ్ర స్థాయిలో వర్షం పడ్డది అనుకుందాం, ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితిని బట్టి కేవలం 20% మాత్రమే నష్టం ఉంటుంది. నష్టం ఉండదని చెప్పా. ఎందుకంటే తీవ్ర స్థాయిలో వర్షం పడితే ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అనేది ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం 80% మందు పట్టుకొని ఉంటుంది. 80% మందు పట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం పడితే తప్ప మళ్ళీ స్ప్రే చేసే అవసరం అనేది ఉండదు.